మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. తన నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపులు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు తన నియోజకవర్గమైన ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ నేతలు, పార్టీ సానుభూతి పరుల కుటుంబాలను కలిసి ఆత్మీయ పలకరింపు చేశారు. ఈ కుటుంబాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు నేడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించి ధైర్యం తెలిపారు. ఆత్మకూరు మండలంలోని చిరివెళ్ల, రావులకొల్లు, అప్పారావుపాలెం గ్రామాల్లో మరియు ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డు, 9వ వార్డు ప్రాంతాల్లో మంత్రి ఆనం పర్యటించారు. చిరివెళ్ల గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భార్యాభర్తలు మాధవ, మనోజ దంపతులు పిల్లలైన మనశ్విని, తేజస్విని పలకరించి వారికి అండగా ఉంటానని, ప్రభుత్వం తరపు నుంచి వారికి కావాల్సిన అన్ని వసతులను తాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అప్పారావుపాలెం గ్రామంలో గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శివరామనాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రావులకులు గ్రామానికి చెందిన రామిరెడ్డి, పెదమస్తాన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డులో ఇటీవల మృతి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు నలిశెట్టి కూరగాయల శ్రీనివాసులు చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆత్మకూరు పట్టణంలోని 9వ వార్డు ప్రాంతంలో ఆత్మకూరు టీడీపీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తల్లిగారైన తుమ్మల లక్ష్మమ్మ మృతి పట్ల సంతాపం తెలుపుతూ తుమ్మల చంద్రారెడ్డిని పరామర్శించి తీవ్ర విచారణ వ్యక్తపరిచారు. పార్టీ ఆత్మీయుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం తెలుపుతూ తాను అండగా ఉంటానని మంత్రి ఆనం తెలిపారు. బోయళ్ల చిరువెళ్ల గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు భార్యాభర్తలు నేషనల్ హైవే మీద ట్రావెల్ చేస్తూ తమ బిడ్డ యొక్క హాస్టల్లో ఎలా ఉన్నాయి వసతులు, బిడ్డ చదువు ఎలా సాగుతుంది అని చెప్పి చూడటానికి వెళ్ళి తిరిగి గ్రామానికి వచ్చే సమయంలో యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బాధాకరమైన సన్నివేశం. ఇద్దరు ఆడబిడ్డలు, తల్లిదండ్రులు తప్ప వాళ్ళకి బంధువర్గం ఎంతమంది ఉన్నా సొంతంగా వాళ్ళకి ఇద్దరికి తల్లిదండ్రులే ఆధారంగా వాళ్ళిద్దరిని చదివించుకుంటూ వచ్చారు. మాకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరూ కూడా, చనిపోయిన ఇద్దరు కూడా ఇవాళ క్రియాశీలక సభ్యులు. పార్టీ పరంగా మేము ఇద్దరు వ్యక్తుల్ని పోగొట్టుకొని మేము బాధపడుతున్నాం. కన్న తల్లిదండ్రులను పోగొట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఇవాళ ఆలోచన చేసి వాళ్ళకి ధైర్యం చెప్పడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది. మొన్న జరిగిన రోజు మన ఆత్మకూరు జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒకరోజు వచ్చి ఇంటి దగ్గర కలుస్తానని చెప్పాను. ఇవాళ అందుకనే వచ్చి ఆ ఇద్దరు బిడ్డలను పలకరించి పరామర్శించి వాళ్ళ బంధువులు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏ రకంగా వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారో ఆ విధంగా సహాయపడడానికి ఈ ప్రాంత ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వారిద్దరూ మా పార్టీ సభ్యులే కాబట్టి పార్టీ పరంగా వచ్చేటువంటి ఇన్సూరెన్స్ మొత్తం ఉంది. అది కూడా శ్రీ నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ మొత్తాన్ని ఇద్దరు బిడ్డల అకౌంట్లకి చేరేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మరికొంత ఆర్థిక వనరుల్ని ఇద్దరు బిడ్డలకు కూడా అందించే విధంగా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. వారికి, ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల భూమిలో కొంచెం రెవెన్యూ తప్పిదాలు ఉన్నాయి. ఆ రెవెన్యూ తప్పిదాలన్నింటినీ కూడా సరిచేయమన్నాను. ఎంఆర్ఓ గారికి కూడా ఇక్కడే చెప్పడం జరిగింది. ఆ రెవెన్యూ తప్పిదాలను సరిచేసి వెంటనే వాళ్ళ ఇద్దరి పేరుతో ఆ 3 ఎకరాల భూమి చెరి సగం వచ్చే విధంగా పట్టాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక నేను జిల్లా కలెక్టర్ గారికి, ఇతర జాయింట్ కలెక్టర్ గారికి కూడా తెలియజేసి మరికొంత ఏమైనా భూమి ఉంటే ఆ భూమి కూడా వీళ్ళకి అదనంగా ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.